ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని కోరుతూ సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు జి ఆదినారాయణల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి జె వెంకటేశ్వర్లు, జి ఆదినారాయణలు మాట్లాడుతూ 2024 సంవత్సరం ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు 59 విభాగాలుగా 176 హామీలు ఇచ్చిందని, వాటిలో ఒక పెన్షన్, అరకొర గ్యాస్ పథకం తప్ప మరి ఏమీ అమలు చేయలేదని విమర్శించారు. విద్యార్థులకు, యువజనులకు, నిరుద్యోగులకు, మహిళలకు, కార్మికులకు వివిధ వృత్తులు, కులాల వారీగా అమలు చేస్తామన్న పథకాలు ఏమీ కూడా అమలు చేయలేదని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఏసు, రాగుల రాఘవులు, జి బాలరాజు, ఐఎఫ్టియు నాయకులు జి రాజ్ కుమార్, బొడ్డు సత్యనారాయణమూర్తి, జి దుర్గారావు, గ్యాస్ యూనియన్ నాయకులు చిన్న శ్రీను, కేవి రమణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అంటే గతంలో మీరు చెప్పిన అబద్ధాలన్నీ కూడా ఈ రోజు నిజమని చెప్పేసి మీరు నమ్మించాలని చూస్తూ ఉన్నారు. మీరు అబద్ధాలతోటి అధికారానికి వచ్చి ప్రజల్ని మోసపుచ్చాలని, మభ్యపుచ్చాలని చూస్తూ ఉన్నారు. మీరు పెట్టుబడిదారులకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ చర్య సరైనది కాదు. మీరు ఖచ్చితంగా మార్చుకోండి. సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏది కూడా రిలీజ్ చేయలేదు. ఏ వర్గానికి కూడా మీరు న్యాయం చేయట్లేదు. అన్ని వర్గాలని దగా చేస్తూ ఉన్నారు. ఈ దగాకోరు విధానాలు మానుకోండి. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలండి అని చెప్పేసి సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లోనూ కూడా మా పార్టీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తూ ఉంది. మా డిమాండ్ మీరు దృష్టిలోకి తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ప్రజలకు న్యాయం జరగని పక్షంలో భవిష్యత్తులో ఈ సూపర్ 6 డిమాండ్స్ అమలు కోసం మీరు మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. దగాకోరు హామీలు ఇచ్చి నేటికి వాటిని అమలు చేయట్లేదు. వాలంటీర్లకి కొనసాగిస్తాం, వాళ్ళకి జీతాలు పెంచుతామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి కూటమి ప్రభుత్వం గాలికి వదిలేశారు. అలాగే ముసలి వాళ్ళు పెన్షన్లు అన్నింటికి కోతలు పెట్టారు. పెన్షన్ మాత్రం కంటిన్యూగా ఇస్తున్నాం అంటున్నారు, కానీ అవి కూడా చాలా కోతలు పెట్టారు. అలాగే అమ్మఒడి విషయంలో నేటికి అమలు లేదు. మే నుంచి అమలు చేస్తూ ఉన్నారు. అది ఎప్పుడు అమలు అవుతుందో అవి కూడా చాలా కోతలు పెట్టి విధించే విధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. ఇప్పటికే రైతు భరోసా చాలామందికి పడట్లేదు. రైతు భరోసా విషయంలో అవి కూడా అన్నింటికి కోతలు పెట్టి మేము సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి అన్నారు. సూపర్ 6 కదా, ఏ 6 పని చేయట్లేదు. కూటమి ప్రభుత్వం విషయంలో ప్రజలు తిరుగుబాటు తప్పదు అనేది మేము డిమాండ్ చేస్తున్నాం.